హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేందర్. మీరు చూస్తుంది శ్రీ విజయ దుర్గా మొబైల్స్. ఈ మొబైల్ వచ్చేసి వివో Y91i. ఈ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే రీస్టార్ట్ అనేది అవుతుంది. మనం సాధారణంగా ఏమనుకుంటామంటే రీస్టార్ట్ అవుతుందంటే ఆన్ ఆఫ్ వాల్యూమ్ కానీ పవర్ కానీ డౌన్ కానీ ఏదైనా షార్టేజ్ అయితే రీస్టార్ట్ అవుతుందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. సాధారణంగా అయితే ఇదైతే రీస్టార్ట్ అనేది అవుతుంది మొబైల్. అయితే దీన్ని వచ్చేసి ఆన్ ఆఫ్ది కాదు అండ్ సిపియుది కాదు ప్రాబ్లం. దీని ప్రాబ్లం వచ్చేసి బ్యాటరీ ప్రాబ్లం. సో ఇదైతే చూడండి రీస్టార్ట్ అవుతూనే ఉంది. సో నేనైతే ఒక కొత్త బ్యాటరీ తీసుకున్నాను. ఈ 1 బ్యాటరీ మంచి లైఫ్ ఇస్తుంది, బాగుంటుంది. ఈ బ్యాటరీ నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇంతకుముందు మొబైల్ వచ్చేసి అయితే రీస్టార్ట్ అనే ప్రాబ్లంలో ఉంది. చూడండి, వివో ఒరిజినల్ బ్యాటరీ అప్పుడైతే అది రీస్టార్ట్ అయింది. నేనైతే కొత్త బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సాధారణంగా అయితే మనమైతే ఎక్కువగా పవర్ కానీ లేదంటే వాల్యూమ్ డమ్ కానీ వాల్యూమ్ అప్ కానీ ఇలా ఏదైనా షార్ట్ అయితే కానీ లేదంటే డైరెక్ట్ సిపియు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే కొన్ని బ్యాటరీస్ వల్ల కూడా రీస్టార్ట్ ప్రాబ్లం అనేది అవుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో ఏంటంటే కొంచెం కొత్త బ్యాటరీ కూడా చేంజ్ చేసుకొని చూడడం మంచిది. అయితే ఇప్పుడైనా చూడండి, ఇప్పుడు కొత్త బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేసి నేను ఆన్ చేశాను. మొబైల్ అయితే వివో లోగోతో Y91i బ్యాటరీ మంచి బాగుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. చూడండి, ప్రాపర్గా అయితే మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. సో చాలామంది ఏంటంటే ఆన్ ఆఫ్ కానీ సిపియు ప్రాబ్లమ్ అనుకుంటూ ఉంటారు. ఈ సిపియు రీస్టార్ట్ వల్ల బ్యాటరీ కూడా చేంజ్ చేసి చూడండి. మొబైల్స్ అయితే వర్కింగ్ కండిషన్లోకి వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఏమున్నా కానీ కొంచెం ఆన్ ఆఫ్తో పాటు బ్యాటరీ కూడా చేంజ్ చేసి చూసుకుంటే సిపియు రీబాల్ అనేది వస్తాయి, ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. రీస్టార్ట్ ప్రాబ్లం సిపియు తోటి ఉంటుంది అండ్ మన ఈఎంఎంసి కానీ యూఎఫ్ఎస్ కానీ ఈ ప్రోగ్రామింగ్తో కూడా ఉంటుంది. కానీ మనం ఒక ఆన్ ఆఫ్ కానీ ఒక బ్యాటరీ కానీ ఇవి చేసుకొని చూస్తే చాలా మంచిది.